హాయ్ గాయ్స్, విశాల్ లేటెస్ట్ మూవీ రత్నం. సో ట్రైలర్ రిలీజ్ అయింది. ఎలా ఉంది ఏంటి అనేది వీడియోకి వెళ్ళే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ భయ్య, వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ట్రైలర్ చూశాను. మరి ట్రైలర్ చూశాక సినిమాకు స్టోరీ పాయింట్ నాకు అర్థమైంది ఏంటంటే, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి బస్సులు రానియకుండా యాక్సిడెంట్లు చేస్తారు. సో సముద్రకని అండ్ మురళీ శర్మ వీళ్ళిద్దరికి పడదు. మధ్యలో గౌతమ్ మీనన్, వాసుదేవన్ గారు కూడా ఉన్నారు. అండ్ ఇంకా చాలా మంది పెద్ద స్టార్ కాస్టే ఉంది సినిమాలో. హీరోయిన్ వెంట విలన్స్ పడుతుంటారు, మధ్యలో హీరో వచ్చి కాపాడతాడు. సేమ్ యాజ్ టూజ్ మన జయజానికి నాయక సినిమా లాగానే అనిపించింది నాకు. ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, మధ్యలో వచ్చే సాంగ్ కానీ, నువ్వేలే నువ్వేలే అనే సాంగ్ జయజానికి నాయకులు ఉంటుంది, ఇందులో వేరే సాంగ్ ఉంటుంది. సో అలా అనిపించింది ఒక యాజిటీస్గా. సో యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగుంది. ట్రైలర్ మొత్తం ఒక సాంగ్ ఉంటుంది అండ్ మ్యూజిక్ కూడా ఫ్రెష్గా డిఎస్పి మార్క్ అయితే కనిపించింది. సో సినిమా అయితే ఏప్రిల్ 26న రిలీజ్ అవుతుంది. సో డైరెక్టర్ హరి గారు, విశాల్ అండ్ డైరెక్టర్ హరి కాంబినేషన్లో ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ట్రైలర్ చూశాక అర్థమవుతుంది. సో చూడాలి మరి సినిమా రొటీన్ రొట్టెలా ఉంటుందా, మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా అనేది వేచి చూడాలి. సో డిఎస్పి ఫస్ట్ మూవీ 2024లో రిలీజ్ అవుతున్న సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ మూవీ ఇది. అండ్ ఆ తర్వాత పుష్ప మూవీ కూడా వస్తుంది. ఎవరు తగ్గేదే ఇక మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మామూలు వచ్చా కాదు. సో ట్రైలర్ చూడండి, చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.